వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు పంచాయతీ ముచ్చట్లు. ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. అయితే ఇవాళ ముచ్చటేందంటుల్లా రాజక్క మనవని పెళ్లి చూపులు పార్ట్ 6 ఏమన్నారు చేసిన తర్వాత దానికి మంచిగానే వ్యూస్ వచ్చినాయి కానీ లైకులు రావట్లేదు. లైకులు మీరు కనుక లైకులు చేసినట్టయితే మన వీడియోస్ కొంతమందికి పోయి వాళ్ళు కూడా చూస్తారు, మన ఛానల్ కి రీచ్ వస్తుంది. మీరు లైకులు చేయండి, లైకులు చేస్తేనే మన ఛానల్ ముందడికి పోతుంది. చూస్తారు వదిలిపెడుతురు గట్ల ఎందుకు చేస్తున్నారు చెప్పండి. రాజక్క తరపున అడుగుతున్నా కదా, లైక్ చేయండి. అలాగే ఇలా వీడియో ఏంటంటే రాజక్క మనవడి పెళ్లి చూపులు పార్ట్ 7 వీడియో చూసేయండి. ఏమైంది మిన్ను, ఏమైంది? గట్లెందుకు ఎడతాను? ఎవరైనా ఏమన్నా అన్నారా నాకు చెప్పు. ఏం చెప్పాలి శ్రీను, మీ నానమ్మ నన్ను బాగా తిట్టింది మధ్యాహ్నము. నేను ఎంత చెప్పినా వినలేదు. కూర వండితే కూర ఉప్పిసం ఉన్నదన్నది, అట్లా అన్నది ఇట్లా అన్నది. నా మనవని అందరికీ బయట చెప్తాందట, దీనికి ఏం రాదు ముసలిది, ఇదేం పని చేయదు, ఎట్లా లేదు అట్లా లేదు, ఏం అందంగా లేదు అని అందరికి చెప్పుకుంటా నా పరువంతా తీస్తుంది. నాకు ఒక అక్క వచ్చి చెప్పింది. అవునా? మరి నువ్వు ఎందుకు ఎడతారో నాకు చెప్తా, నేను చూసుకుంటా కదా. నాకు ఒక అక్క వచ్చి చెప్పింది, నువ్వు మా మనవన్ని పెళ్లి చేసుకొని వాళ్ళ మనవన్ని పెళ్లి చేసుకొని ఆగని చేస్తానమాట. నీకు 35 సంవత్సరాలు ఉంటాయట, ముసలిదానివాట, నీకు అసలు ఏ పని శాతన కాదట, అన్ని పనులు ఆమెను ఎత్తాంది అది అని చెప్పి అందరికి చెప్పుకుంటుందట. అందరూ ఆ అక్క వచ్చి నాకు చెప్తాంటే నాకు ఘోరంగా బాధ అయింది. వచ్చిన తర్వాత మీ నానమ్మని అడిగితే మీ నానమ్మ నన్ను కొట్టడానికి వచ్చింది, పొట్టు తిట్టింది. నేను ఏం చేయమంటే ఎప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళిపోతా శ్రీనిగా, నేను మా అమ్మ దగ్గరకు పోతా, ఇక్కడ ఉంటే నన్ను ప్రశాంతంగా ఉండనిత్తలేసేను. ఏంది గట్ల అన్నది? అట్లా గట్ల ఎందుకంటే చెప్పు. ఎవరు ఆమె వచ్చి చెప్పింది? ఏంది ఎవతి నీకు చెప్పింది? అది దాన్ని తీసుకురాపదని చికాగో క్షేత్ర పెడతా దానికి దాని బొంద పెట్ట నేను అన్నట్లా. మరి ఎవరన్నారే? ఆమె వచ్చి ఎందుకు చెప్తా? ఎవరు వచ్చిరాట? ఎవరు మిన్ను? వాళ్ళు ఎవరు చెప్పు. ఎవరైతే ఏంది శ్రీని, ఇప్పుడు మీ నానమ్మ వాళ్ళని పోయి తిట్టదా, నేను ఇప్పుడు వాళ్ళ పేరు చెప్తే? అబ్బా నంగన శేషాలన్నీ ఎత్తాంద్రా. ఇది మధ్యాహ్నం నన్ను ఎట్లా ఎత్తింది తెలుసారా? నీ సంగతి అట్లా ఎత్తా నువ్వు తింట తిను లేకపోతే మూలకు వండవన్నీ అన్నది. ఇప్పుడు నువ్వు వచ్చుడితోనే బాగా నాటకాలు ఆడుతాంద్రా. ఇది నేను నాటకాలు ఆడుతాను శ్రీను, నేను అట్లా కనబడతానా శ్రీను? ఎందుకు మీరు నన్ను ఇట్లా చేస్తారు? నేను పెళ్లి చేసుకోవడం పాపం అయింది కదా శ్రీను. అవునే నానమ్మ, మరి నువ్వు ఎందుకు అందరికి చెప్తాను పని చేస్తలేదు పాట చేస్తలేదు అని ఎందుకు చెప్తాను? అరే బాడుకో, ఎవత్రా చెప్పింది? నేను అన్నదంటే దాన్ని ఇప్పుడు దాన్ని తీసుకురాపోదాన్ని ఎవరితో చెప్తే దాన్ని చికాగో చేతిలో పెడతా. బొడ్డు ఎవరు నాకు తీసుకురాపోదాన్ని. నేను అటు అన్ననాట ఎక్కడన్నా ఎవరితో నన్ను ఒకసారి చెప్తా తీసుకురాపో. నేను అసలు ఒక్క కాడ కూడా అనలేదు. నువ్వు ఒక్క కాడ కూడా అనకపోతే పొద్దున 2 చీపుర్లు తీసుకొచ్చి ఏ చీపురుతో ఉడవాలనేది ఎట్లా తెలుస్తుంది? అబ్బో యువత వచ్చి దీనికి చెప్పింది. ఇది నన్ను గింతగానే అడుగుతాంది కదా, ఆగు చెప్తా. నేను చెప్పినా ఎవరా తీసుకురాపో దాని పేరు చెప్పు. నువ్వు ఇప్పుడు పేరు చెప్తావా లేదా? చూసినావా మీ నానమ్మ, నువ్వు ఉండగానే నా మీదకి ఇంతగానం సీరియస్ అవుతుంది. నువ్వు లేనప్పుడు నన్ను ఎట్లా చూస్తుందని నువ్వు అనుకుంటాను ఎప్పుడు. నాకు రోజంతా టార్చర్. నన్ను డ్యూటీకి పోయిన తర్వాత ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి, ఇది ఇట్లే అట్లే ఉప్పు ఎత్తి ఇట్లా ఉప్పు వేసినావు, కారం వేసినావు, ఇట్లా వేసినావు అట్లా వేసినావు, కూర ఏం చక్కగా ముఖం లెక్కన నేను అందరూ బయటికి పోతాను వస్తుంది, పండుకుంటే ముసలిదాని అయినా ఇప్పుడే పండుకుంటా. ఇంటిని మంటిని మాట అంటుంది. నేను అసలు ఏం చేయాలి? ఏంటి నిన్న నేను గన్నిగానే మాట్లాడతానా? మిన్నవా ఎంత మంచిగా చూసుకుంటా అంటే నువ్వు నా మనవానికి అన్ని లేనిపోని అని చెప్పి నా మీద కోపం వస్తట్టు చేస్తావా? అవును, నా గురించి చెప్తలేవా చెప్పు. నువ్వు నా గురించి చెప్తలేవా? నాకు చెప్పు, ఇప్పుడు నాకు చెప్పు. ఎవరే నీ కాలు చెప్పింది? నేను చెప్పలేదు. సీను, ఇక నేను మీ నానమ్మతో ఉండలేను. నీకు నేను కావన్నా మీ నానమ్మ కావన్నా? ఏంటి నేను కావన్నా మీ నానమ్మ కావాలని అడుగుతాను? ఎన్ని రోజులు అవుతుంది? నీ ఊరెక్కడ, నీ జాగ ఎక్కడ? ఇది నా ఇల్లు, నా మనవ నాతో ఉండు. నువ్వే పోతే నీ ఎవరింటికో. ఏందే నానమ్మ గట్ల అంటాను? నా పెళ్లి చేసుకొని వచ్చిన నేను ఆమెను ఇప్పుడు పొమ్మంటే ఎట్లనే? నాకు ఇద్దరు కావాలి. నేను నువ్వు లేకుండా ఉన్నా ఇది లేకుండా ఉన్నా. నువ్వు గట్ల అనుడు కరెక్ట్ కాదు మిన్ను. మరేంది శ్రీను, నాకు రోజంతా పనే చెప్తాంది, నన్ను అస్సలకే ఓర్తలేదు మీ నానమ్మ. నన్ను ఏం చేయమంటావు? ఇంకోసారి మా నానమ్మ అన్నది కానీ నువ్వు ఇంట్లోకో, నువ్వు ఏడవకు, అంతగానో ఏడవకపో, ఇంట్లో పడుకోపో, నేను చూసుకుంటాపో. గంతే, నువ్వు నా మాట నువ్వు గట్లనే మీ నానమ్మ కొంగు పట్టుకునే తిరుగు. మీ నానమ్మ ఏ చెప్తానా నేను. నువ్వు నన్ను మొత్తము తీసి పారేసినట్టే మాట్లాడతాను. నాకు తెలియదు నువ్వు మొత్తం నన్ను అసలు ఎట్లా చూసుకుంటాను, నువ్వు ఎంత మంచిగా చూసుకునేటాడు, గిట్లా ఇలా ఎందుకు? మిన్ను నేను వచ్చి మాట్లాడుతా పోరా, నువ్వు ఇంట్లోకో రూమ్లోకో. సరే ఇక నువ్వు నా మాట వింటావా? ఈ దొంగ బాడుకో అసలు నేను చెప్పింది ఈయన ఇంటలేడు కదా. నేను ఏడ్చి తుడిచినా కానీ నా మాట ఇంటలేడు వీడు. వీడిని ఎట్లా చేసినా దారికి తీసుకురావన్నా నాకు అర్థమవుతలేదు. ఆ దొంగ ముఖం ముసలి ఏం పెట్టిందో వీనికి మందు కానీ వీడు అస్సలకే ఇంటలేడు. ఎందుకో చెప్తా వీని సంగతి చెప్తా, ఇలా నానమ్మ సంగతి చెప్తే ఎప్పుడో విడగొడతా కానీ వీళ్ళిద్దరిని.
ఏంది నానమ్మ ఎందుకే దాన్ని ఊక మాటలు అంటాను? అది వట్టి వాటిగానే ఏడవబట్టే. అరే నేనెందుకంటారా దాన్ని? దాన్ని నేను ఇంత మంచిగా మిన్నవా మిన్నవా అని చూసుకుంటాను, మెల్లమెల్లగా పనులు నేర్పించుకుంటాను. అసలు నేను ఏ వల్ల ఇగో నేను మధ్యాహ్నం ఎల్లక్క దగ్గర పోయి ముచ్చబెట్టి వచ్చేసరికి కదా మాటలు మార్చిందిరా. లేసావా అంటే లేస్తేంది ఉంటేంది పోతేంది అన్నది, కూర కూర తీసుకురా అంటే ఇగో దీను నీకు ఇది పెట్టుడు ఎక్కువ అన్నది. నేను ఎవరికి చెప్పుకోవాలరా? అది నువ్వు ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతాను, లేనప్పుడు ఒకలాగా మాట్లాడుతాను, నన్ను ఏం చేయమంటే చెప్పు. ఏ ఊకోవే నానమ్మ, గది అట్లా మాట్లాడుతావు నువ్వు అనుకుంటాను అని. అసలు అట్లా మాట్లాడదు నువ్వే, అన్ని లేనిపోని పెట్టిస్తాను. ఆహా ముందు నుండున్న నేనేమో అల్లమైనా ఇప్పుడు వచ్చినది బెల్లమైందారా నీకు? ఇగో నానమ్మ గట్ల కాదా, కొత్త ఆమెకి ఏం పనులు రానప్పుడు మనమే మెల్లగా దిద్దుకోవాలి, సరిదిద్దుకోవాలి. నువ్వు గట్ల ఏయకే. నువ్వు నా మాట ఎప్పుడున్నావు కానీ తీరా పాడుకో. సరే నేను పోతాన్నా. మళ్ళా నువ్వెటు పోతాన్నావు? ఇక ఈ ఇంట్లో ఉంటే నన్ను ఉండనిస్తారా మీరు? ఎల్లకాయగా పోయిన సేపు ముచ్చబెట్టనత్త ఎవరో చెప్పిందట. మరి అది చెప్పింది ఎవరో, దాన్ని బయటికి లాగుపిస్తాగు. ఏమో తీయ, నేనే మెల్లగా అడుగుతా తీ. నువ్వు ఎందుకంతా గరం గరం అవుతానో? ఎవరైనా కొట్టేటట్టునో నువ్వు? కొట్టుడా తన్నుడా అది నాకు దొరకాలి కానీ దాన్ని చిక కోసి దాన్ని చేతిలో పెడతావు. ఇక కోపం వద్దుగానే ఎల్లక్క దగ్గర పో. కొంచెంసేపు పోతే మాట్లాడుతున్నానని నువ్వు ప్రశాంతం అవుతావు పో. పోతా నీకు నీ పెళ్ళానికి నా చేత గట్టిగానే ఉన్నది కానీ నువ్వు దాన్ని సపోర్ట్ చేసుకుంటే ఎక్కువ తక్కువ ఎత్తాను కానీ నిన్ను దాన్ని ఇద్దరిని కలిపి గుద్దుతా నేనైతే. ఏ సరే తీయ నానమ్మ, పోయిరా పో. తిన్నవా అనసావని? తిన్న ఎల్లక్క, నువ్వు తిన్నవా? తిన్ననే. బాపు లేడా మరి? కనబడతలేడు. ఈ బాపు ఎప్పుడో అన్నాడు కాదే, 8 అవ్వడుతోనే గంట కొట్టినట్టే వంటాడు. నాకేమో ఈ కాళ్ళ నొప్పులకి నడు నొప్పికి నిద్ర పట్టి సాగాడు ఎప్పుడో వంటాడు. గట్లా నిద్ర పట్టాలన్నా కానీ అదృష్టం ఉండాలి తీయల్లక్క. అగో రాజక్క వస్తుంది కదా, ఇది రాత్రి ఎప్పుడు రానే రాదే, ఎప్పుడు సీరియల్ చూస్తా అంటది, ఇది ఇప్పుడు వస్తుంది ఏంది? ఏమైంది రాజు గట్ల పెట్టినవంతా మూతి మళ్ళీ ఏమైంది? అవును రాజక్క ఎప్పుడు కలకలా నవ్వుకుంటుండే, నువ్వు గిట్ల ముఖం పెట్టినవు ఎందుకు? ఏం చెప్పాను, నాకైతే బాధ అవుతుంది. నా మనవడు ఇవరాక ఇంట్లో అయిన మనవడికి వాని పెళ్ళానికి నాకు వాని పెళ్ళాము అచ్చుడుతోనే ఇట్లా ఎత్తాను గట్లా ఎత్తాను అని చెప్పింది. వాడు నువ్వు ఎందుకు ఎత్తానవే అని అంటాడు. లేదురా నీ పెళ్ళమే ఎత్తానంటే గదెందుకు ఎత్తాను, దానికి సపోర్ట్ చేస్తాడు. నాకు అంత అసలు ఇంట్లో మనసులో పడతలే, అందుకే ఇడిదాకా వచ్చింది. అవునా రాజక్క గట్లెందుకు ఎత్తాందట మరి? ఆ పిల్లని అడగపోయాను. ఆ పోర్నొక్క మాట అన్నా కానీ విడుకుంటలేడే. ఏం గట్టి రాజు, ఏం గట్టి, కొత్త సంసారం కదా, మన మధ్యలో పోతే మనదే తప్పంటారు. అవును రాజక్క గట్లనే అంటారు కానీ ఎందుకు అట్లా చేస్తుందట మరి? నువ్వేమైనా తిడతానవా ఏంది? అసలు అంత కాదు సావని. ఇక మనం మధ్యాహ్నం మాట్లాడుకున్నాం చూసినావా, ఏం పని చెప్తలేదు, అది ఎత్తడు ఇది ఎత్తడు అని చెప్పి దానికి ఎవరు చెప్పిరే చెప్పుడుతో ఇంటికి పోయేసరికి పొద్దంతా మంచిగా ఉన్నది. నేను మధ్యాహ్నం ఇక్కడ పోయేసరికి లొల్లి తయారు చేసిందా నాకు. అవునా రాజక్క? ఎవరు చెప్పిరే మరి? మనమే ముగ్గురం ఉంటివి, మనం ముగ్గురం మధ్యలోకి వెళ్ళాలి, ఎటు వేయింది ఎవరు చెప్పినట్టే సావని. రాజక్క నేనైతే చెప్పలే. నువ్వు అయిన తర్వాత కూడా ఇక్కడ వెళ్ళక్కతోనన్నా నువ్వు ఇంటి వారికి తయారైందంటే ఎవరు వచ్చిర్రు మరి? ఎవరు చెప్పినట్టు? నిన్నంటలేదే సావని, నేను నిన్నంటే నీకెందుకు చెప్పుకుంటా వచ్చి? రాజుగా సరూప వచ్చింది కానిగా, సరూప పోతున్న రాజక్క అని మళ్ళీ మధ్యలో వేయిందిగా, అదేమని చెప్పిందంటవా? అదే ఆ బొడ్డే చెప్పినట్టున్నది. ఎందుకంటే నేను దాన్ని ఒకసారి పొట్టు తిట్టినా అది మనసులో పెట్టుకొని చెప్పినట్టున్నది. పోయి ఇక నువ్వు నేను మన ముగ్గురం కాకుండా ఎక్కువ వచ్చిందంటే అది ఒక్కతేనే, మళ్ళీ మధ్యలో వేది మనం చివరి దాకా మధ్యలో వేయిందంటే అదే చెప్పవచ్చే. అవును అనుకుంటా రాజక్క, ఎందుకంటే దానికి ఎప్పుడు నీ మీద చిటిచిటా సరసట అని ఉంటది, అది ఒక పుల్లేసినట్టున్నది. ఇప్పుడు దాని ఇంటికి పోయి దాని మెడలో చెప్పులు వేసి దాన్ని చెప్పుతో పట్టుకునేది అంటావు దాన్ని. రాజక్కద్దు, ఇప్పుడు నువ్వు వేయనవనుకో నీకెవరు చెప్పిరు అంత నా మీద పుట్టించుకొస్తానవని చెప్పి అది నీ మీదకే రివర్స్ అవుతుంది. ఇప్పుడు అద్దు నీ మనవరాల చేతి మీదనే చెప్పి అట్లయితేనే అది చెప్పినట్టు బయటపడితే మనం అనుకుంటే అదే కాదు కదా రాజక్క. గట్లనే ఉన్నట్టున్నది కానీ ఇక నేను పోతాను. నాకు ఇప్పుడు పోయి నేను అడుగుతా పోర్ని. నిమ్మలంగా అడిగా రాజు, కొట్టినట్టు అడిగితే ఎవరు చెప్తుంది? నువ్వు కూడా చెప్పవు. నిమ్మలంగా అడుగు, అట్లా కాదు విన్నావా, నీకు ఎవరు చెప్పారు విన్నావా అని అడుగు. అట్లయితే పోయి చెప్తే, లేకపోతే చెప్పది. అవును రాజక్క అట్లనే అడుగు. అడుగుతా కానీ ఇక పోతాను నేను. తిన్నారా మరి? తిన్నాం కానీ నువ్వైతే నిమ్మలంగా పోయి అడుగుపోవే. పోతానా మిన్నవ్వా? ఆగో ఇదేంది గిట్ల విలుతాంది మిన్నవా అని? ఏం పుట్టింది దీనికి మళ్ళా? చెప్పు. ఎందుకు రావద్దంతగానం కోపం? నేను ఏమన్నా చెప్పు, నిన్ను నా సొంత మనవరాలు లెక్క తీసుకుంటా. ఎందుకు రాగంత కోపం నీకు? నువ్వు చేసేవి చక్కగా ఉన్నాయని చెప్పి ఎందుకు కోపం అని అంటాను? నువ్వు బయట చెప్పేటి అని చెప్తాను, లోపల నన్ను అనేటి అని అంటాను, ఇవన్నీ చెప్తాను, మళ్ళీ మిన్నవా గిన్నవా అని మాట్లాడతాను నువ్వు. నీ అబ్బాయి పోరు బోంద పెట్ట, ఇది ఎంత మంచిగా మాట్లాడినా కానీ అట్ట ఇట్ట మాట నాకన్నా 4 ఆకులు ఎక్కువ చదివినట్టున్నది.
ఏ నేను నిన్న ఎందుకంత కోపంలో అన్నా గాని తిన్నవారా తల్లి? నేను తింటేంది, తినకపోతే నీకెందుకు చెప్పు. గట్ల ఎందుకు మాట్లాడతానో గాని వాళ్ళు లేడా? ఆయన పండుకున్నాడు. అవునారా? వైద్య ఒక దాకు ముచ్చట చెప్పేది నువ్వు ఇట్రా. ఈ ముసలిదేని దాదా అంటుంది, దీనికి ఇది చెప్పిన దానికి అన్నీ రివర్స్లో చెప్పి దీనికి బల్బు కోపం వచ్చేటట్టు చేయాలి. చెప్పు ఏంది? ఇగో నేను బయట అన్నా అని నీకు వచ్చి చెప్పింది ఎవర్రా? గా సరుపనే కదా. సరుపకి మనకి వడదురా, భూమి కాడ పుట్టు పొట్టు లొల్లిళ్ళైనా ఆ సరుపనే ఎత్తదిరా వచ్చి. ఆ సరుపకి లేని పోని అన్ని ఉట్టిత్తదిరా. సరూప ఎవరు? సరూప నాకెవ్వరు చెప్పలేదు. నువ్వు ఎందుకు అట్లా చేస్తానో లేనిపోని ఉట్టిస్తానంటే ఇంట్లో జరిగేటని బయట తెలియదు కదా. బయట తెలుస్తానంటే నువ్వనే చెప్పాలి, లేకపోతే తినేననే చెప్పాలి. నాకు ఎట్లయినా ఈ ఊరోళ్ళు ఎవ్వరు తెలియదు. నేను ఎందుకు చెప్పుకుంటా? చెప్తే నువ్వే చెప్పాలి. కానీ నువ్వు ఆ సరూప గిరుప అంటే సరూప ఎవరో కూడా నాకు తెలియదు. దొంగ బొడ్డి, ఇదైతే అస్సలకి అయితలేదు కదా. చెప్తావు దీని సంగతి. మనకు మస్తు మంది శత్రువులు ఉన్నారా. ఇక మరి అందరూ వాళ్ళు వీళ్ళు ఏదో ఒకటి చెప్తాంటే అన్ని నమ్మద్దు తల్లి. నీ నోరు అంత పెద్దది కాబట్టి అందరు తిడతా కాబట్టి నీకు శత్రువున్నా, లేకపోతే శత్రువులు ఎక్కడిది? శత్రువులు నీ నోరే పెద్దది, అందుకే గట్లా చేస్తారు అందరూ. పోయి వండుకోపోరా తల్లి. నువ్వు చెప్తానే వండుకుంటాను, నువ్వు చెప్తానే తింటానా, పోతానా నేను. ఇక నన్ను మిన్నవా గిన్నవా అని విలువకి ఇంకోసారి. మళ్ళేమైందే మీ ఇద్దరికి? మీ ఇద్దరి వల్ల నేను వడలేకపోతానా? నేను నన్ను నిద్రలను పోని తరపోనియరా? చూడు సీను, నువ్వు వండుకున్న తర్వాత నన్ను నచ్చి పొట్టు తిడుతాంది. నేనేమన్నా సీను, నువ్వు వండుకున్నావని అనుడితోనే తిడుతాంది అట్లా ఇట్లా అని. అరే దాని మాటలు నమ్మకరా. ఇవరా కదే కోపంగా మాట్లాడిందిరా. ఇవరక పండుకో మిన్నవా అంటే మిన్నవలే గిన్నవలేను నా అట్లా విలువ కంటే నేను కోపంగా ఉన్నా కానీ దాని ముందు కదే కోప్పడకుండా తింటేంది తినకపోతే దాన్ని మాట్లాడిందిరా. ఊకోవే నానమ్మ, నువ్వు అన్న అబద్ధాలు చెప్తున్నది ఎట్లా తిట్టదండక కనబడుతుందా అనే? నువ్వు నన్ను గట్ల అంటున్నావారా సీనుగా? నేను ఎప్పుడన్నా నిన్న ఒక మాట అన్నారా? అది ఎప్పుడు తరుడు నన్ను గట్ల అంటాను. నాకు బాగా బాధ అవుతాను. నేను పోతాన్నా తీగ. మీ ఇద్దరి మధ్య నేనే అయితే నేను పోతాన్నా. అట్లా కాదే నానమ్మ, నేను ఎవరికి చెప్పుకోవాలి? నీకు చెప్పన్నా దానికి చెప్పన్నా ఎవరు నా మాట ఇంటలేరు. ఊకలు లొల్లి పెట్టుకుంటారు. మధ్యాహ్నం ఒక లొల్లి పెట్టుకున్నారు, మళ్ళీ వచ్చిన తర్వాత లొల్లి పెట్టుకుంటారు, ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా లొల్లి పెట్టుకుంటే నేను ఎవరికి చెప్పాలి? ఎవరిది తప్పని చెప్పాలి, ఎవరిది రైట్ అని చెప్పాలి? నీ తప్పని చెప్తే దాని కోపం, దాని తప్పని చెప్తే నీకు కోపం. ఏమని చెప్పాలి? నేను ఏమని చేయాలి? అంతే తీరసీనుగా. ఇక నన్ను పక్కన పడేసిన ముసల్దాను అని ఇక నీ పెళ్ళానికి ముద్దైంది కదా. నేను పోతాన్న తీగ. చూసిరావుల్లా గట్లనే ఉంటది. నా లాంటి ముసలోళ్ళని తీసి పక్కన పడేస్తారు. పెళ్ళని చెప్పిన మాట వినుకుంటా. నేను ఎవరికి చెప్పుకోవాలి చెప్పు? ఓ నానమ్మ, ఏడవకే, నీకు కాలు మొక్కుతానే దండం పెడుతున్నా. ఓ మిన్ను, నువ్వు ఏడవకే, నీ కాలు మొక్కుతా నీకు దండం పెడి. ఇద్దరు పోయి ఎవ్వరు వండుకోపోరి. మీ ఇద్దరి మధ్యలో నేను అలిగిపోతానా? నానమ్మ, నువ్వు అట్లా ఏడవకే, నీ కాలు మొక్కుతానే. నాకు ఎవ్వరికి ఏం చెప్పాను అర్థమవుతుంది. నేనెందుకు నీ మీద దొరుకుతాను? నీ కాలు మొక్కుతానే. గట్ల కాదురా బిడ్డ, దాన్ని నేనేమంటలేను. అదే నన్ను కంటాను. నేను ఏం చేయాలరా బిడ్డ? చూసిరా ఏం చేసినో? విడగొట్టి ఇవ్వు పెట్టినా. ఇప్పుడు ఏడ్చింది కదా, రేపు పొద్దున వరకు ఇంట్లోకి వెళ్ళి బయటికి పోయేలాగానే చేస్తా నేను. సుంటానులా మిన్నంటే తక్కువ అంచనా ఎత్తారు అందరు కలిసి. ఈ మిన్నవ గారు ఇంకా లేవనట్టున్నారు కదా. దీనికి నిన్న ఒక్కరోజు పని చెప్పినందుకు నిన్న లొల్లి చేసింది. ఇక నేనే చేసుకుంటా. అది చేసేది ఇన్ని సంవత్సరాలు చేసుకోలేదు. ఇక చేసుకోనతి. ఓ నీ అవ్వ, గీదెవడేసిండు? గీ ఇంటి ముందట గీ చేతపడేవాడేసిండు. మంత్రాలు వేసాడు. వాడి మంత్రాలు అట్లా మన్ను పోయా. ఎవడు చేసిండు ఏంది? అరే సీనుగా, ఓ మిన్ను, అక్కలు చెల్లెలు అందరు రారు. ఎల్లక్క, ఓ సావని అందరు రారే. ఏమైంది నానమ్మ, ఎందుకే గట్ల ఉరుతాన్నావు? అరే బాడుకోగా కింద చూడరా, ఎవడో మంత్రాలేసిపోయింది రా. ఇంటి ముందట ఎవడో వాడు చేసినాడు. అవును రాజక్క, ఎవడు వాడు చేసినాడు? ఏంది ఇంత పొద్దున్న చేసిపోయింది? వాడెవడో నీకు ఎవడు చేసిండో గానీ వాడిని కొంచెమన్నా సిగ్గు లేదు, మానం లేదు, ఏది లేదు. నా ముందట మాట్లాడే ధైర్యం లేక నా ఇంటి ముందట చేసిపోయారు. వాడెవడో ఆడిదో మొగడు ఎవడో ముందరికి రావాలి. అత్త నేను అప్పుడు వాడి సంగతి చెప్తా. వెనకెనక చేసుడు కాదురా బాడుకో. ఎవరో చేసిన వాళ్ళు ముందటొచ్చి మాట్లాడాలి. ముందటొచ్చి మాట్లాడే ధైర్యం లేకనే ఇదంతా చెప్తారు. అవును రాజక్క, మన ఊర్లో బాగా తయారైతారట. నాకు కూడా భయం అవుతుంది. ఏంది ఇది ఎట్లా అన్నట్టు? ఎందుకు ఇంటి ముందర గట్లగా బొమ్మ పెట్టి అవన్నీ వేసి నిమ్మకాయలు పెట్టి గుడ్లు పెట్టి వేయరు ఏమన్నట్టు? వాడెవడో నాకు భయపడేటోడేనే. అందుకే నా ముందట వేయకుండా నా వెనక చేస్తాడు. నాకు భయపడినోడైతే నా ముందట వచ్చి మాట్లాడుతుండే. అవును రాజక్క, ఎవరంటూ మరిగా స్వరూపన ఏంది దానికి అత్తయా? అగో అందరూ ఊర్లో అనుకునే పడితేనే స్వరూప కావచ్చు అని. ఓ దాని ముఖం మండ. ఈ ముసల్దానికి గిట్లనే కావాలి. వాడు ఏం చేసినట్టు? ఎవడు చేసింది? ఎవతి చేసింది? నేను ఏడుకోవాలి, ఏడని రావాలి. ఇప్పటికే నా ఇంట్లో మంచిగా లేదంటే
నా ఇంట్లో మంచిగా లేదు, నా ఇంట్లో మంచిగా లేదు అని చెప్పి అందరికి చెప్తాను కదా. ఇప్పుడు అందరు వచ్చిరని అందరికీ సాటింపెత్తానవా? నువ్వే వచ్చి పొద్దున పొద్దున ఇట్లా వేసి అందరికీ నన్ను ఇట్లా బయటికి ఇగ్గుదామని ఇవన్నీ వేయచ్చు. ఎవరికి తెలుసు? ఏందే పోరి గట్లంటావు? నేను పొద్దున పని చేద్దామని వచ్చేసరికి ఎవడో ఇట్లా వేసిపోతే నువ్వు నన్ను లాగుతానవంటారు. నేను నిన్నేమన్నానే? ఓ పొద్దునే మొదలుపెట్టిరా మీరు. నేను మీ ఇద్దరి మధ్యలో సత్తపోయెక్కనన్నా, మీ ఇద్దరి మధ్యలో నేను ఉండలేకపోతాన్నా. ఓ పొరబాడుకో, పిల్లనుడితోనే బాగా వస్తానుగా నువ్వు పో, నేను చూసుకుంటా పో. దీని అవ్వని పోతాన్నా. ఏందే ముసల్దాన ఎక్కువ తక్కువ ఎత్తాను? చూసిరా నీ ఏమన్నా నాది ఎన్ని మాటలు ఉంటుంది, నువ్వు మాట ముసల్దాన్నట. అగో వాళ్ళందరికీ ఏం అవసరం? వాళ్ళందరూ బయటోళ్ళు వచ్చిన వాళ్ళు బయటోళ్ళు లెక్కనే పోవాలి. ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు నా ముందట, నాకు నచ్చది. ఏంది రాజక్క, ఈ పిల్లకి రీతి రివాయి ఏది లేదు, మొక్క వందంగా ఉంటే సరిపోతుందా? మాటలు మంచిగా ఉండద్దా? ఏయ్, నీకేం అవసరం? నువ్వు నన్ను అనడా ఏం అవసరం నీకు? ఎవరు నువ్వు? ఎక్కడి నుండి వచ్చినావు? నా ఇంటికి వచ్చి మాట్లాడుతాను. ఓ దొంగముండా, నువ్వు అందరు నరకు, వాళ్ళందరు ఇంటి పక్కటోళ్ళు, నువ్వు రాకముందు నుండే ఉంటారు. నువ్వు ఎక్కువ తక్కువ వేయకే. ఏందే ముసల్దాన ఎక్కువ తక్కువ మాట్లాడుతాను? ఉంటా అంటే ఎక్కువ ఎత్తానం ఏంది? మిన్ను గట్లనేనా మాట్లాడితే? నువ్వు ఆగే బక్కదాన, నీకు అవసరమే లేదు. అవును, నన్ను బక్కదానంటాను. ఎక్కడి నుండి వచ్చినావు నువ్వు? నన్ను బక్కదాని అంటాను. నా ఇంటి ముందరికి వచ్చే మీరు అందరు మాట్లాడతారు. ఇది నాది ఇల్లు. నీదా? ఎక్కడ? నీ అయ్య జాగిరున్నదా, నీ అవ్వ జాగిరున్నదా? నీ ఇంటికి నువ్వు పో. అగో నన్ను పోవడానికి నువ్వెవరు? నేను పెళ్లి చేసుకొని వచ్చిన అందరి ముందు. ఏంది పెళ్లి చేసుకొని వచ్చినావా? ఆస్తి అంతా నా పేరు మీద ఉన్నది, నీ మొగుని పేరు మీద ఏం లేదు. అగో నీ పేరు మీద ఉంటేంది? నేను రాపించుకుంటే ఎట్లా చేసి? రాజక్క లొల్లి లద్దు గాని ముందు ఈ చేతబడి చేసింది ఇది ఎట్లనో కనుక్కోవాలి రాజక్క. అవునే భారతి, దీని సంగతి చెప్తా, చేతబడి చేసిన సంగతి, ఇద్దరు సంగతి చెప్తాగే నేను. మా చెప్తావు గంతి, నేనే చూసుకుంటా నిన్ను. ఏవత్వే పోరి, నువ్వు నన్ను నేనే చూసుకుంటా అంటాను. నీ సిక్కెంటికలు పోసి చేతిలో పెడతా బిడ్డ. ఏయ్ ముసల్దానా, ఒక్క గుద్దుకేసత్తావు నువ్వు. ఏందే గుద్దుతావా? గుద్దే, నన్ను కొట్టేంత ధైర్యం ఉన్నదా నీకు? కొట్టలేకేం కాదు, నీ మనవనికి వెళ్తే ఫీల్ అవుతాడు, అందుకే కొడతలేను. లేకపోతే ఇప్పటికి ఎప్పుడు నేను ఇయ్యరమయ్యారు చంపబోతున్నా నేను. ఎక్కువ తక్కువ మాట్లాడుతానవే బొడ్డి. నువ్వే ఎక్కువ తక్కువ మాట్లాడుతాను ముసల్దానా. నన్ను బొడ్డి అంటావేంది? ఎవత్వే నువ్వు? నువ్వు ఇంట్లోకి వెళ్ళాడు, ఫస్ట్ నువ్వు ఇంట్లోకి వెళ్ళాడు. నీ అయ్య అవ్వ దగ్గర నడువు, నీకేం లేదు. మన్ను వసాలో నువ్వు వీడికి వచ్చి ఎక్కువ తక్కువ ఎత్తాడు. నడువు ఇంట్లోకి వెళ్ళి. చెప్పినా కదా నా ఇల్లు, నేను చెప్పినట్టే నడవాలి. ఈ పోరేంది బాగా అజ్జకాదున్నట్టున్నది, బాగా మాట్లాడుతాను. ఏంది మొన్న వచ్చింది కాక. ఏయ్, నువ్వు పోరిగిరి అన్నవనుకో, ఊకోను సంపుత అట్లనే. ఏంది పిల్ల గట్లా మాట్లాడుతుంది? అంత రీతి రివాయి లేకుండా ఏందన్నట్టు? మీరు అందరు ఇంట్లోకి వెళ్ళి పోరు. ఫస్ట్ నా ఇంటికి వచ్చి ఎక్కువ తక్కువ మాట్లాడతారు, బయట కోరి. రాజక్కయ్య పోతానా? రాజక్కని మానవరాలు మంచిగా ఉన్నది. ఎక్కడి నుండి తెచ్చుకున్నా? ఏ దరిద్రాన దాపరమైంది నీకు కానీ మంచిగా ఉన్నది. దరిద్రం గిరిద్రం అన్నవనుకో, మడత పెట్టి కొడతా నిన్ను. నువ్వు ఇంట్లో నడు ఫస్ట్. నువ్వు చెప్పినట్టు నేను ఇనా అని చెప్పినా కదా, నాకు నచ్చినప్పుడే పోతా. చూసుకుంటానే నిన్ను, చూసుకుంటా నిన్ను. నేను కూడా ఛాలెంజ్ చేస్తానా, నేను కూడా చూస్తా. సై అయితే ఇప్పటి నుండి నువ్వో నేనో తెలుసుకుందాం. నేను కూడా సై. చూసిన రోజుల్లో మన వీడియో ఎట్లా అనిపించింది? మంచి అనిపించిందా? మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్, మరి ఉంటాను.